ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇద్దరు వ్యక్తుల పరిచయం అనుకున్నాను. మొదటిగా సంసోను, రెండోదిగా యేసేపు. దాని కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 32 అధ్యాయము 23 వచ్చి చదువుకుందాం. యెహోవా దృష్టికి మీరు పాపం చేస్తున్నవుదురు గనుక మీ పాపం మిమ్మల్ని పట్టును. గమనించండి, మీ పాపం మిమ్మల్ని పట్టును. మరి సంసోను యేసేపును జ్ఞాపకం చేసుకున్నాం. సంసోను స్త్రీ ముందు పడిపోయాడు, సరసాల పాలయ్యాడు, అంధుడయ్యాడు. తన జీవితం ముగింపు సరిలేదు. యేసేపు ఐగుప్తులో బానిసగా ఉన్నాడు. ఫరోత్ భార్య సేవించమన్నప్పుడు పాపాన్ని నుంచి పారిపోయాడు, నిందా పాలయ్యాడు, సరసాల పాలయ్యాడు. గమనించండి, ఇక్కడిద్దరు కూడా బానిసైనడు పాపానికి సరసాలకు వెళ్ళిపోయాడు, పాపం నుంచి తప్పించుకున్నవాడు సరసాలకు అయ్యాడు. అయితే వీళ్ళిద్దరిలో వ్యత్యాసం ఏంటంటే సంసోను అంధుడయ్యాడు, గుడ్డివాడిగా అయ్యాడు. యేసేపు దేవుని కృప చేత ఐగుప్తుకి రాజుగా అయ్యాడు, సింహాసనాన్ని మీద కూర్చోబెట్టాడు. దీన్ని బట్టి మీ పాపం మనం పట్టును అంటే మన ఎంట వచ్చును, మనకు లభించును. ఈ ఇద్దరు జీవితాలు మన ముందున్నాయి. ఏది శ్రేష్టకర జీవితమో మనం ఆలోచించుకొని ప్రభునందు నమ్మి ఉంచుదాం. అప్పుడు మనం మన ఇంటి వారు గొప్ప రక్షణ ఆనందం పొందరు కాక. ఈ మాటలు దీవించను కాక. ఆమేన్.